మాటల పిట్ట అమ్మను తలపించే ఆత్మ. ఒక చిన్న గ్రామంలో ఉండే రిత్విక్ అనే 7 ఏళ్ల బాలుడు, తల్లి మరణించిన తర్వాత చాలా ఒంటరిగా మారిపోతాడు. చిన్న వయసులో తల్లి ముద్దులు కోల్పోయిన రిత్విక్, ఎవరి మాటకు స్పందించడు. అతని తండ్రి రవి, ఓ నమ్మకమైన రైతు, కొడుకులో ఆనందాన్ని తిరిగి తీసుకురావాలనే తాపత్రయంతో ఉంటాడు. ఒకరోజు ఇంటి చుట్టూ తిరుగుతూ, పాత పంజరంలోంచి ఒక పచ్చ పిట్ట, చెలిమి బయటకు వచ్చి ఇలా అంటుంది. బంగారం రిత్విక్, తిండి తినురా. నీవు నవ్వితే నాకు సంతోషం బాబూ. ఆ మాటలు వింటూనే రిత్విక్ ఒక్కసారిగా ఒక్కటిగా తన తల్లిని గుర్తు చేసుకుంటాడు. అదే మాటలు తల్లి ఎప్పుడూ తనతో చెప్పేది. ఆయన కళ్లలో నీరు తలతల మెరుస్తుంది. ఆ మాటలు వినడం మొదలయ్యాక చెలిమి పిట్టతో మాట్లాడుతూ, మెల్లగా రిత్విక్ మళ్లీ నవ్వడం మొదలుపెడతాడు. తండ్రి రవి ఈ మార్పును చూసి ఆశ్చర్యంతో దేవుణ్ణి తలుచుకుంటాడు. ప్రేమ ఒక్క రూపంలో కాకుండా ప్రకృతి రూపంలోనూ తిరిగి వస్తుందని తెలుసుకుంటాడు. మోరల్: ప్రేమ చనిపోదు. అది ఒక పాటలో, ఒక పక్షిలో, ఒక జ్ఞాపకంలో తిరిగి వచ్చి మన జీవితంలో వెలుగుని నింపుతుంది.